నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. భారత స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. చాలా రోజుల తర్వాత సరికొత్త ఉత్సాహంతో సానుకూల ధోరణిలో పయనిస్తూ ఉన్నాయి. ఉదయం ప్రారంభం నుంచి సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు జోరుగా సాగాయి. ట్రేడింగ్ మొదలైన వెంటనే రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో భారీగా కొనుగోలు జరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2.5% వరకు లాభపడ్డాయి. టెలికాం, రిటైల్, ఎనర్జీ, కొత్త వ్యాపారాల్లో రిలయన్స్ కు విస్తృత అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. నెల 15 తర్వాత విదేశీ పెట్టుబడిదారుల ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. రూపాయి స్థిరంగా ఉండటం, క్రమంగా బలపడడం ఇందుకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. ఇక భారత స్టాక్ మార్కెట్లు దూసుకు వెళ్తున్నాయి. చాలా రోజుల తర్వాత సరికొత్త ఉత్సాహంతో కూడా ఈ స్టాక్ మార్కెట్లు కొంత పుంజుకోవడంతో కూడా ఈ స్టాకర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సూచనల మేరకు ఈ విధంగా జరిగి ఈ మధ్య మనం చూసాం ఇవాళ ఇరాన్ కి యుఎస్ కి కొంత చర్చలకు సంబంధించి కొంత బ్రేక్ పడింది. నేపథ్యంలో కూడా స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా ఒక్కసారిగా కూడా కొంత మంచి జోష్ లో ఉన్నాయి. మార్కెట్ అంతా కూడా రైట్. దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి వంశీ సిద్ధంగా ఉన్నారు. ఓటీ వంశీ. రైట్ బిందు, చూస్తున్నాం స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఒక రోజు హై అవుతున్నాయి, ఒక రోజు డౌన్ అవుతూ ఉన్నాయి. రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. పశ్చిమాసియాలో శాంతి చర్చలు జరుగుతున్న వేళ ఆ శాంతి చర్చలకు మళ్ళీ ప్రతిబంధకాలు ఏర్పడటం, రకరకాల అంశాలు ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ ప్రభావం చూపిస్తాయంటే ఎస్, ఆ విధంగానే కనిపిస్తున్నాయి. మొన్న ఐటీ షేర్లకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వెలువడితే ఈ రోజు మాత్రం బుల్ జోరుగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అసలు ఏం జరుగుతోంది, అదేవిధంగా విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఈ నెల 15 నుంచి చాలా మార్పులు కనిపిస్తున్నాయి. సో చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, విదేశీ పెట్టుబడిదారులు మదుపరులు ఇక్కడ నుంచి స్టాక్స్ ను వెనక్కి తీసుకుంటున్నారు, పెట్టుబడులు పెట్టట్లేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 15 నుంచి ఎటువంటి మార్పులు జరిగాయి, మొత్తంగా భారత స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది, డీటెయిల్ అనాలిసిస్ అందించేందుకు ప్రభు గారు, ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. ప్రభు గారు, గుడ్ ఈవినింగ్. అండి. ఏంటి అంటే ఒకవైపు బుల్ జోరు కనిపిస్తుంది, ఈ జోరు కొనసాగేనా, మరలా బ్రేకులు పడేనా? అక్కడ శాంతి చర్చలకు సంబంధించి మాత్రం బ్రేక్ పడింది. సో ఆ ప్రభావం ఎంతవరకు పడే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి, ఎలా చూడొచ్చు అంటారు ఈ రోజు మార్కెట్లను ప్రధానంగా? అంటే మళ్ళీ 2 months టైం తీసుకున్నారు కదా. యాక్చువల్గా సిచ్యుయేషన్ అంటే చక్కెరలో పోక చక్కెర అన్నట్టు. ఇప్పుడు అంటే మన అభిమన్యులాగా లోపలికి వెళ్ళి దాన్ని ఎట్లా ఆపాలో తెలియదు, నానా తంటాలు పడి ఎందుకు ఏం చేయాలో తెలియదు. ఇటు ఒకప్పుడు ఇద్దరు కలిసి కదా ఇరాన్ మీద అటాక్ చేసింది. ఇరాన్ ఏమో మాట వింటుంది, ఇజ్రాయెల్ ఆయన మాట వినట్లేదు. అక్కడ వచ్చింది తంట. ఎందుకంటే ఇజ్రాయెల్ లో కూడా ఉన్న జనం కూడా అగైన్స్ రివోల్ట్ వస్తుంది. ఎందుకు మీరు యుద్ధాన్ని ఎందుకు ఆపారు అనేది ఆయన నిలదీస్తున్నారు నెతన్యాహుని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు రేపు మళ్ళీ అటాక్ చేయొచ్చు. చుట్టూత అన్ని కంట్రీస్, ముస్లిం కంట్రీస్, మీరు వాళ్ళు చేయకుండా ఉంటే వాళ్ళని కనుక సమూలంగా ఇచ్చేసి అసలు మ్యాప్ లోనే లేకుండా చేయాలన్నట్టు, లేకపోతే రేపు వాళ్ళు అటాక్ చేస్తే మన పరిస్థితి ఏంటి? ఇది కన్సిస్టెంట్ గా రావడనే ఉంది కదా. సో ఆ భయం ఉంది వాళ్ళకి. సో అందుకనే వాళ్ళు ఇచ్చేసేదానికి అందుకనే మొన్న ఫ్రైడే నైట్ మన మార్కెట్స్ అయిపోయినాక తర్వాత లెబనాన్ మీద అటాక్ చేసింది. ఎందుకు అంటే దిస్ ద మెయిన్ కాజ్. అది జనానికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి అది అటాక్ చేశారు అనుకో. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈయన చెప్పిన మాట ఈయన వింటారా? ఇప్పుడు ట్రంప్ చెప్పిన మాట వింటారా? వీళ్ళిద్దరు ఈ పరిస్థితి ఎట్లా ముందుకు ఎట్లా వెళ్ళా అనేది కొంచెం $1 billion క్వశ్చన్. అందుకనే కొంచెం, ఎందుకంటే ఓ రక్క వాళ్ళేమో అడిగింది ప్రతిదీ, వాళ్ళు ఏమడిగితే ఇస్తాడు ఆయన. $3 billion వార్ నష్టం మొత్తం, అసలు ఫ్రోజన్ అకౌంట్స్, ఓవర్సీస్ లో ఫ్రీజ్ చేసిన అమౌంట్ మొత్తం రిలీజ్ చేయడం, వాళ్ళు ఏది అడిగితే అది ఇస్తారు. ఇప్పుడు ఏంటి, ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ 2 నెలల్లో మళ్ళీ ఇద్దరిని బతిలాడుకోవాలి. అంటే ముందు నొయ్యి వెనక గుయ్యి అన్నట్టు. రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు ఈ రోజు ఎందుకని, అంటే ఎందుకు అంత ఊపు వచ్చింది ఒక్కసారిగా, అంత లాభాల బాటలోకి ఎందుకు వెళ్ళాయి? సో ఇది కంటిన్యూ అవుతుందా, ఎలా చూడొచ్చు అంటారు సార్? జనరల్ గా రిలయన్స్ ఏజిఎం అయిన తర్వాత జనరల్ గా కొంచెం మూమెంట్ డౌన్ సైడ్ ఉంటుంది. మొన్న కూడా అట్లానే ఉంది. కాబట్టి జియో వస్తుంది కాబట్టి జియో న్యూస్ తో కొంచెం సపరేట్ ఐపీఓ వస్తుంది. దాని న్యూస్ తో కొంచెం రిలయన్స్ మార్నింగ్ కొంచెం 2% ప్లస్ తోనే ఇది అయిపోయింది. అది మెయిన్ అంటే చూడొచ్చు. ఎందుకంటే
రేపొద్దున ఎలాన్ మస్క్ తట్టుకోవాలంటే వీళ్ళు కూడా శాటిలైట్ తీసుకురావాలి, స్టార్ లింక్ తట్టుకోవాలంటే, ఎందుకంటే వాళ్ళు కూడా అతి తొందరలోనే ఇండియాలోకి వస్తారు. వచ్చినప్పుడు జియో కూడా తట్టుకోవాలంటే అనుగుణంగా వాళ్ళు కూడా స్టెప్ తీసుకుంటున్నారు. ఆ డెవలప్మెంట్ చూసే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. సో అందుకనే అది ప్లస్ లో ఉంది అనుకోవచ్చు. అంటే టోటల్ గా చూస్తే అన్ని సెక్టర్స్ బాగానే ఉన్నాయి. ఓన్లీ ఎఫ్ఎంసీసీ కొంచెం 0.5% డౌన్ ఉంది. సో అది మా క్యాజువల్, మిగతా ట్రెండింగ్ లోనే ఉన్నాయి. యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. సో ఆ డేటా బట్టి యుఎస్ మార్కెట్స్ కూడా డౌన్ లో ఉన్నాయి. సో దాని ఎఫెక్ట్ పడింది కాబట్టి పైనుంచి ప్రాఫిట్ బుకింగ్ అయిందా అంటే ఇది ప్రాఫిట్ బుకింగ్. అంటే ట్రెండ్ ఏమైనా చేంజ్ అయిందంటే ట్రెండ్ చేంజ్ ఏం లేదు. సో ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది కాబట్టి ఇప్పుడు పెద్దన్న పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఫాలో అవ్వాలి కాబట్టి మనది కూడా గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మన దగ్గర కూడా అయింది అనుకోవచ్చు. ఇట్ ఈస్ ద మెయిన్ కాజ్. అంతకంటే ఇంకా వేరే కారణాలు ఏం లేవు. అదే మెయిన్. ప్రభు గారు, మొన్న ఎసెన్చర్ కి సంబంధించి ఐటీ షేర్లలో ఒకసారిగా కుదుపు కనిపించింది. ఏంటి అసలు ఐటీ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి ఐటీ షేర్లకు సంబంధించి? ఐటీ సొల్యూషన్ ఇంకా రాలేదు, ఏఐకి సొల్యూషన్ ఇంకా రాలేదు. సో ఐటీ దాని మీద కుదేలవుతుంది. దాదాపుగా 51% ఐటీ ఇండెక్స్ పడింది. స్టాక్స్ కూడా చూస్తే బాగా భయంకరంగా పడ్డాయి, 50% పైన. సో టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ మేజర్, ఇంకా అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మళ్ళీ ఆల్రెడీ పడ్డ దాని మీద మళ్ళీ ఇంకా వస్తారు. ఎసెన్షియల్ రిజల్ట్స్ వచ్చేదానికి అది బాగా ఇదైంది. అందుకే వాళ్ళు రిజల్ట్స్ అంత బ్యాడ్ గా లేవు, రిజల్ట్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి, మరీ నెగిటివ్ గా ఏం లేవు. బట్ అనేది సరిగ్గా లేదు. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఐటీ మీద కూడా ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అని వాళ్ళు ఇది చేసేదానికి 18% పడింది. అది దాని అనుగుణంగా ఇన్ఫోసిస్, ఏడిఆర్ కానీ ఇవన్నీ పడ్డాయి. మన దగ్గర కూడా ముందు రోజు 2.5% పడి దాంతో పాటు అవి పడినతో పాటు నెక్స్ట్ డే కూడా మనకి ఐటీ బాగా కొట్టేశారు అనుకోవచ్చు. 51% డౌన్ అంటే మరి అది మాటలు కాదు కదా. ఐటీ ఇండెక్స్ 51% అంటే సో మెయిన్ కాజ్ అనుకోవచ్చు. ఎస్టర్డే కొంచెం ఆ ట్రెండింగ్ అంటే పెరుగుద్ది అని. రీసెంట్ గా ఏమైంది, బాగా పడి 42-44% పడి కొంచెం హోప్ మళ్ళీ ఐటీ వస్తుందేమో అన్న ఆశ వచ్చినప్పుడు మళ్ళీ రివర్స్ అయింది ఈ ఎసెన్షియల్ వల్ల. సో మెయిన్ అంటే లాంగ్ రన్ లో ఐటీ ఇండెక్స్ మనం ఉంచుకోకూడదా అంటే ఉండాలి, 100% పోర్ట్ఫోలియో ఉండాలి, కానీ ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. ఎందుకంటే వీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏదయ్యా అంటే ఫస్ట్ వచ్చేది ఐటీ ఇండెక్స్ ఉంది ఇప్పుడు చూస్తే టోటల్ గా అన్నిట్లో. సో 3 to 5 years లాంగ్ టర్మ్ కనుక పెట్టుకుంటే ఎక్కడో చోట సొల్యూషన్ వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు సెక్టర్ సిక్లికల్ కాబట్టి పాజిటివ్ లే ఆఫ్ జరగవు, ఇక లే ఆఫ్ ఉండదు, దీంట్లో ఇబ్బంది లేదు అనే సొల్యూషన్ .com లో సొల్యూషన్ ఎట్లా వస్తుందో దీనికి కూడా ఒక సొల్యూషన్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ముందుకెళ్లే ఛాన్సులు ఉన్నాయి. మొన్న లాస్ట్ వీక్ నుంచి కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సంబంధించి కొన్ని అంశాలు అనేవి మారుతూ ఉన్నాయి. అంతకుముందు పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి చేంజ్ వస్తుంది అని కనిపిస్తుంది. సో ఏంటంటే దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందా, లేదు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయా, ఎలా చూడొచ్చు అంటారు సార్? ఎందుకంటే ఈ అంశం చాలా కీలకం మనకు ఫారెన్ రిజర్వ్స్ సంబంధించి, ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఎఫ్పిఐస్ కన్సిస్టెంట్ గా కన్సిక్యూటివ్ గా 11 అమ్ముతూనే ఉన్నారు. అది ఎక్కడా లేదు. ఎఫ్ లో ఉన్న మార్కెట్, డౌన్ లో ఉన్న అమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ, ఇండియాలో మామూలు ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అనే ఉద్దేశం పడిపోయింది కాబట్టి వాళ్ళకి ఏం ట్యాక్స్ హోప్స్ ఏం లేవు. కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి 1:1 కూర్చొని వాళ్ళకి ఏం కావాలో చూసేది అసలు లేకపోయారు. మేడం ఏమన్నారు, మీరు ఉంటే ఏంటి వెళ్తే ఏంటి, మాకు డిఐఎస్ ఉన్నారు సపోర్ట్ అన్నారు. అక్కడి నుంచి వాళ్ళు కన్సిస్టెంట్ అమ్ముతూనే ఉన్నారు. సో వాళ్ళకి ఏదో 2019 లో కార్పొరేట్ రిడక్షన్ ట్యాక్స్ ఇచ్చినట్టు 30% ఉన్న 22% చేసాం అప్పుడు, మేడమే చేసింది అప్పుడు మార్కెట్. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మిగతా అన్ని కంట్రీస్ లో ఇంత అక్కడ ఎక్కువ. ఇప్పుడు మనకి డాలర్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి. సో ఫ్యూచర్ లో క్రూడ్ కొనుక్కోవాలి అన్నప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏంటి, మీరు గోల్డ్ కొనొద్దు అది అన్ని చెప్పినప్పుడు సో ఆటోమేటిక్ గా దాని ఇక్కడ పడింది డాలర్ రిజర్వ్స్. అంటే ఎఫ్ఐఎస్ తో పాటు ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ కంపెనీస్, దాంట్లో కూడా తగ్గుతుంది. అది మెయిన్ వచ్చేదలికి అక్కడ మనం స్టెప్స్ తీసుకున్నాం. అంతకుముందు ఉంటే ఏంటి, పోతే పోండి అన్నాం. ఇప్పుడు ఏంటి, ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతున్నదానికి మనకి భయం వేస్తోంది. ఇప్పుడు కంపెనీస్ లో అన్ని ఎఫ్డిఐ పోతే కష్టం కదా. సో ఇప్పుడు అందుకనే చిన్నగా షేర్లు కూడా మొదలు పెట్టింది. సో బ్యాంక్స్ లో డాలర్స్ రిజర్వ్స్ కోసం అన్నట్టు వాళ్ళకి ఎఫ్సిఎన్ఆర్ లో కానీ బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు
వాళ్ళ ట్యాక్స్ ఒక 3.5 4.5 ఉన్నది జీరో చేసింది, కొన్నిటికేమో 3.5% ఉంది, 1.5% చేశారు. సో దాని అనుకున్న ఇప్పుడు $3 బిలియన్ ఆర్బీఐ తీసుకున్న తర్వాత స్టెప్స్ తీసుకున్న $3 బిలియన్ బ్యాంక్స్ లోకి వచ్చినాయి. సో ఇంకా ఎస్ $50 బిలియన్ దాకా బ్యాంక్స్ లోకి వస్తాయి, రిజర్వ్స్ వస్తాయి, డాలర్స్ రిజర్వ్స్ వస్తాయి అని ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీకు అది మంచిది కదా, మంచిది. సో అట్లానే ఇప్పుడు ప్రభు గారు మీరు చెప్తున్నట్టుగా ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆ నిల్వలు ఇక్కడికి వస్తే ఒక పెద్ద గండం నుంచి భారత్ బయటపడినట్టేనా? 100% కదా. ఆల్రెడీ మనం ఇబ్బంది పడుతున్నప్పుడు క్రూడ్ కొనడానికి అవును. మనం గోల్డ్ కొనొద్దు అని చెప్పినప్పుడు ఈ డీలర్స్ సర్ప్లస్ వస్తున్నప్పుడు అది మంచిదే కదా. సో డెఫినెట్ గా ఇలాంటి ప్రికాషన్స్, చిన్న చిన్న ప్రికాషన్స్ ఆయన మన ప్రైమ్ మినిస్టర్ చెప్పాల్సిన పని ఉండదు. సో హ్యాపీగా కొనుక్కోండి, ధైర్యంగా కొనుక్కోండి అని చెప్పే ఇది కూడా ఉంటది కదా. సో అది మనం చెప్పామంటే తగ్గుతుందేమో ముందు చూపుతో చెప్పారు ఆయన. సో ముందు క్రూడ్ కొనాలన్నా, ఫెర్టిలైజర్స్ కొనాలన్నా, బయట మన నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏదైనా కొనాలన్నా స్టిల్ ఇంకా డాలర్ డామినేషన్ ఉంది, దాంట్లో పే చేయాలి. పే చేసినప్పుడు రిజర్వ్స్ తగ్గుతాయి కాబట్టి భయం వేసింది. సో అందుకని ఆయన ముందు స్టెప్ తో చేశారు. మంచి తరుణం. ఇప్పుడు ఆల్రెడీ సర్ప్లస్ వస్తున్నాయి అనుకోండి, యాజ్ ది ప్రీవియస్ పొజిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఏంటి గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించి రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ రోజు కూడా స్వల్పంగా పెరుగుదల అయితే కనిపించింది. ఓవైపు యుద్ధానికి సంబంధించి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతున్న పరిస్థితుల్లో ఏంటి తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు కొనుగోలుకి వెళ్ళొచ్చా? ఇంకొన్ని రోజులు ఆగటం బెటర్ అంటారా? ఏం చెప్తారు? నేనైతే ఆగమంటానండి, కొంచెం ఆగమంటాను, కొంచెం టైం. ఎందుకంటే 165 దగ్గర తగ్గుతుంది అనుకున్నాం, 100% అక్కడి నుంచి తగ్గుతూనే ఉంది. సో ఇప్పుడు ఆయన మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినాక దాదాపుగా గోల్డ్ కొనొద్దు అని చెప్పిన తర్వాత అందరు కూడా ఆయన మాట విన్నారు. సో వినాలి కాబట్టి విన్నారు, అంటే వినకపోవచ్చు, ఎందుకంటే కూడా విన్నారు. సో దాని అనుగుణ ఎందుకు విన్నారు, దానికి యాడింగ్ గా 9% పెంచారు కదా, 6 ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు, అది కూడా. సో దాని ఎఫెక్ట్ ప్లస్ అన్ని కలిపి ఆయన చెప్పిన దాన్ని ఇది బట్టి ఆయన మాట నమ్మారు కాబట్టి అందరు కొంచెం ఆగారు. సో దాని అనుగుణం తగ్గింది. అంటే రెండు డైరెక్షన్స్ లో మ్యాక్రో ఎకనామిక్స్ ఫోర్సెస్ ఒక సైడ్ లాగుతుంటే ఇండస్ట్రియల్ యూసేజ్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ కానీ వన్ సైడ్ ఉన్నాయి. సో అందుకని ఆ రెండింటి మధ్య అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా. సో అందుకనే లాస్ట్ ఇయర్ 70% పెరిగింది, ఈ సంవత్సరం కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అంటే ఈ మొత్తానికి 10 to 15% గోల్డ్ కౌన్సిల్ కూడా ఇచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చినంత రాకపోవచ్చు, ఈ సంవత్సరం 10 to 15%, మాక్సిమం ఏదైనా వస్తే 20%, అంతకుమించి గోల్డ్ లో రాకపోవచ్చు అనేది. సో ఎందుకు అంటే ఈ మ్యాక్రో ఎకనామిక్స్ జియో పొలిటికల్ టెన్షన్స్ కొంచెం ఉన్నాయి కాబట్టి ఈ కొత్త ఇష్యూస్ ఏమైనా వచ్చాయి. ఇప్పుడు అనవసరంగా ఆపరేషన్ ఆఫ్ ఎపిక్ ఫెయిల్యూర్ లేనిపోయి తీసుకొచ్చి బయటకు పెట్టి వాళ్ళతో గొడవ పెట్టి వాళ్ళు మళ్ళీ ఎదురు డబ్బులు ఇచ్చి నమస్కారం పెట్టి బయటికి రావడం ఇది. సో ఇది యుఎస్ కి ఇదే కదా, వాళ్ళు ఇబ్బంది పడేది కాక 190 దేశాలు ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు ఏదన్నా అవుతుందా అంటే మళ్ళీ ఇటు చూస్తేనేమో వాళ్ళు మాటినేటట్లేదు, అటేమో ఇరాన్ మాటిన్నా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకుంటారు. సో ఇది పొజిషన్. సో 2 months టైం తీసుకొని మళ్ళీ నెతన్యాహుని బతిలాడి బామాడి మళ్ళీ చర్చలకు పిలిచి ఈ 2 నెలల్లో వస్తారంటే కొలిక్కి వచ్చే ఛాన్స్ కనపడుతుంది. ఎందుకంటే సో ఈ రెండు నెలల టైము నెతన్యాహుని బ్రతిమిలాటం కోసమే ట్రంప్ తీసుకున్నాడు అనుకోవచ్చా? 100%. ఇప్పుడు అవతల ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఇరాన్ కి ఫస్ట్ తిట్టారు కదా, ఇరాన్ వాళ్ళు ఇరానియన్స్ తెగ తిట్టాడు ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇరానియన్స్ ఆర్ గుడ్ పీపుల్, ఆర్ నైస్ పీపుల్, ఆయన చెప్పిన మాటలు వింటారని. సో ఇప్పుడు నెతన్యాహుని చేయొచ్చు, రేపొద్దున డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఆయన కార్నర్ చేస్తాడు, ఆయన చేసి మళ్ళీ ఆయన తిట్టాడు అప్పుడు. సో ఈ 2 నెలల్లో ఏదో బతిలాడి పామాడి ఏదో ఒకటి చేసి ఆయనకి డబ్బులు ఇచ్చి లేకపోతే ఏదో ఒకటి చేసి సెటిల్ చేసుకోవచ్చా అంటే, ఎందుకంటే సెటిల్ చేసుకోతే పైనుంచి ప్రెజర్ ఉంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. డెట్ పెరిగిపోతుంది, అక్కడ యుఎస్ లో డెట్ పెరిగిపోతుంది, కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆయనకు నెత్తి మీద ఇది ఉంది. సో అవన్నీ తీసుకోకుండా ఉంటానంటే లేనిపోయి తెచ్చుకుంది ఆయనే అనవసరంగా తీసుకొచ్చి మళ్ళీ. ఎందుకంటే ఇవన్నీ కారణాలు ఎందుకంటే డెఫినెట్ గా నవంబర్ కి మంచి న్యూస్ వింటామా అంటే, ఒకవేళ ఛాన్స్ 190 దేశాలు హ్యాపీగా ఉంటాయంటే వాళ్ళు కనుక రైట్ డిసిషన్ తీసుకుంటే అది వేచి చూడాలి. ప్రభు గారు, ఇంకొక అంశం మనం చూస్తాం, అంటే స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటాయి. ఈ ఒడిదుడుకులకు లోనైనప్పుడు పోర్ట్ఫోలియో అనేది చాలా కీలకం. అసలు ఏంటంటే ఈ పోర్ట్ఫోలియోలో ఎటువంటి స్టాక్స్ ని మనం సెట్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియో ఎంత కీలకం, ఒక పోర్ట్ఫోలియోని సెట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నిపుణులను సంప్రదించాలా, ఏం చెప్తారు?
100% చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక ఫార్ములా కనుక బాగా సూట్ అయితే వేరే వాళ్ళకి ఆ ఫార్ములా సూట్ కాదు. ఆ స్ట్రాటజీ సూట్ ఇట్ డిఫర్స్ 1 to 1. ఒకరికి సూట్ అయింది ఇంకోళ్ళకి సూట్ కాదు. సో అంటే ఎవరి టేస్ట్ వాళ్ళు డిఫరెంట్ ఉంటది. ఒక్కళ్ళది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటది కాబట్టి వాళ్ళు కొంతమంది అగ్రెసివ్ గా ఉంటారు, కొంతమంది నార్మల్ గా ఉంటారు, కొంతమంది అసలు ఇంట్రెస్ట్ అసలు బాండ్స్ లోనే పెట్టుకుంటారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెడతారు, మార్కెట్ రారు. సో వాళ్ళ టేస్ట్ ప్రకారం ఎక్కడైతే వాళ్ళకి ఇదైందో వాళ్ళ అవసరానికి అక్కడికి రాని ఎన్ని కోట్లున్న వేస్ట్ టైంకి వాళ్ళ టైంకి మార్కెట్ నుంచి ఫైనాన్షియల్ అసెట్స్ ఫామ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వితౌట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు ఫలాంటి టైంకి ఇది కావాలి అనుకున్నప్పుడు ఆ ట్రెండ్ మనం మార్కెట్ తీసుకోవాలి, మార్కెట్ ట్రెండ్ మనం తీసుకోవాలి. అంటే ఆ, కొంత కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ పెట్టుకుంటే ఎవరికైనా సరే. ఎందుకంటే పూర్తిగా ఒకసారి ఇంకా 150% పెరిగింది ఇంకా 300% వస్తుంది అనుకుంటే రాకపోవచ్చు. ఇవాళ 20-30 మార్నింగ్ అప్ లో ఉంది, తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. సో అట్లా వచ్చింది తీసుకోవాలి, కానీ మార్కెట్ ఇంకా వస్తుంది అనేది లాంగ్ టర్మ్ లో చూసుకోవాలి. ఎందుకంటే ఎంటర్ ఎక్కడ ఇంపార్టెంట్, ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్ అంట నేను. ఎందుకంటే ఇప్పుడు మామూలు 21 months నుంచి ఇబ్బంది పడ్డాం. సో ఇక్కడ నుంచి అన్ని మారుతున్నాయి. ఎఫ్టీ అగ్రిమెంట్స్ కానీ మొత్తం మన మ్యాక్రోస్ అన్ని కూడా బాగున్నాయి. ఎఫ్టీ అగ్రిమెంట్ స్టార్ట్ అవుతున్నాయి. యూరోపియన్ కంపెనీ స్టార్ట్ అవుతుంది, యూకే ఆల్రెడీ 15 నుంచి స్టార్ట్ అయింది. సో ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఉంటాయి. మొన్నటిదాకా ఎక్స్పోర్ట్ కంపెనీస్ భయంకరంగా ఇబ్బంది పడ్డాయి. సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కంపెనీస్ పోతాయి. ప్లస్ గవర్నమెంట్ పాలసీలు కొత్తగా ఏమొస్తున్నాయి, ఏమేమి స్కీమ్స్ ఇస్తున్నారు, పిఎల్ఐ స్కీమ్ కింద ఏ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు సోలార్ మీద ఉంది, సో అదర్ గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ మీద ఉన్నాయి. సో ఈవీస్ మీద ఏమి ఇస్తున్నారు. సో ఈవీస్ మీద ప్లాట్ఫామ్ మారాలంటే ఫసల్ ఫ్యూయల్ నుంచి ఈవీ రావాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఇచ్చినప్పుడు ఇస్తారు. రేపు పొద్దున వాళ్ళు ఏమన్నా ఒక 10 లక్షల కారుకి 4 లక్షలు, 3 లక్షల నుంచి 4 లక్షలు ఏదైనా డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, డెఫినెట్ గా అందరు కూడా పెట్రోల్ డీజిల్ వద్దు మాకు ఈవీసీ వచ్చేస్తాం, మొత్తం టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లాంటి పాలసీలు గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది, ఆ తీసుకుంటున్నప్పుడు అలాంటి వాటిలో మూమెంటం స్టాక్స్, మూమెంటం ఇండెక్స్ కొన్ని ఉంటాయి. ఆ పాలసీల ప్రకారంగా చేంజ్ చేసేది అలాంటివి పెట్టుకోవచ్చు. అంటే ఇన్స్టెంట్ గా చూసి షార్ట్ టర్మ్ గా అట్లా మిడ్ టర్మ్ చూసుకోండి. లాంగ్ టర్మ్ కంటే ఒక్క మల్టీ బ్యాగర్ చాలంటే ఎవరికైనా బిలియనర్ అవ్వడానికి. లాంగ్ టర్మ్ అవును అలాంటి అంటే మన సార్, మీరు portfolio మీరు చెప్తున్నట్టు కదా, మీరు చెప్తున్నట్టు ఈ మల్టీ బ్యాగర్స్ అనేవి చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసుకోవటం బెటరా, లేదు లంసమ్ లో ఆ అమౌంట్ సెట్ చేసుకోవటం బెటర్ అంటారా? సో ఏం సజెస్ట్ చేస్తారు? సపోజ్ ఇప్పుడు మీరు మా దగ్గరికి వచ్చారు, నాకు మల్టీ బ్యాగర్ కొనుక్కుంటా అంటే నేను కొనుక్కుంటా అన్నప్పుడు నేనేం చెప్తా మీకు, సరే కొనుక్కోండి, ఇవాళ 10 లక్షలు పెట్టండి, 10 సంవత్సరాలు ఉండాలంటే ఆల్రెడీ మీకు ఒక ఏజ్ ఉన్న తర్వాత అక్కడి నుంచి 25 years అంటే ఇట్ టేక్స్ అ లాంగర్ టైం. ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసినప్పుడు షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ స్టార్ట్ లో కొంత పర్సంటేజ్ ప్రాఫిట్ ని మార్కెట్ ని తీసుకుంటూ ఆ వచ్చిన ప్రాఫిట్ ని ఈ మల్టీ బ్యాగర్ అంటాం. ఈ లాంగ్ టర్మ్ కాకుండా మల్టీ బ్యాగర్ ఉంటుంది కదా, ఆ మల్టీ బ్యాగర్ స్టాక్స్ లో ఏదైనా పడుతున్నప్పుడు, ఎందుకంటే కన్సిస్టెంట్ గా అప్ సైడ్ ఉండదు, కన్సిస్టెంట్ గా డౌన్ సైడ్ ఉండదు. సో వెన్ ఇట్ ఈస్ రీట్రేస్, వెన్ ఇట్ ఈస్ ప్రాఫిట్ బుకింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ వచ్చిన ప్రాఫిట్ ని ఆ లాంగ్ టర్మ్ అన్న దాంట్లో కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకేంటంటే అమౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది, తక్కువ రేట్లో కొన్నట్టు కూడా ఉంటుంది. అట్లా మల్టీ బ్యాగ్ అని చేసుకుంటా చిన్న చిన్నగా సుజలాన్ ఉంది, రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ లో మంచి ఇది కావచ్చు, మల్టీ బ్యాగ్ అనుకోవచ్చు. రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ యూసేజ్ కావచ్చు. అట్లాంటిది ఇప్పుడు మన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి, అవి 27 కానీ 2028 నుంచి కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది అంతకుముందు నానో చిప్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు మేజర్ చిప్స్ చేస్తున్నాం కాబట్టి 28 నుంచి ప్రొడక్షన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. బయటకు కూడా వేరే కంట్రీస్, కోవిడ్ లో మనం ఇంజక్షన్లు ఎలా ఇచ్చామో వేరే కంట్రీస్ కి, చిప్స్ కూడా రేపొద్దున తాయివాన్ మీద ఆధారపడకుండా వేరే కంట్రీస్ కూడా మనం సపోర్ట్ చేసే స్టేజ్ 28 కి వస్తుందని చెప్పి గవర్నమెంటే చెప్తోంది. సో అది నిజంగా సఫలమైనప్పుడు డెఫినెట్ గా అది మంచి తరుణే కదా. సో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అని బ్రహ్మాండంగా మల్టీ బ్యాగర్ స్టాక్స్, గేమ్ చేంజెస్ స్టాక్స్ అనుకోవచ్చు. ఇట్లాంటివి మనం పెట్టుకుంటే సో డెఫినెట్ ఎవరికైనా పోర్ట్ఫోలియో మంచి వెల్త్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ప్రభు గారు, ఫైనల్ గా చాలా మంది కూడా ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో రకరకాల ఒడిదుడుకులతో టెన్షన్ పడుతున్న పరిస్థితి. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? సో అంటే సిచ్యుయేషన్ బట్టి ఇప్పుడు ఏజ్ ఇదని కూడా తీసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇదివరకు ఉన్నాను అనుకోండి, మనకి ఎవరన్నా పోర్ట్ఫోలియో చూస్తే 8 years లో వాళ్ళు కూడా
ఈక్విటీ మీద నమ్మకంతో ఒకప్పుడు 80% డెట్ 20% ఈక్విటీ పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు పోర్ట్ఫోలియో చూస్తే 20% డెట్ కూడా లేదు. 20% ఇంటర్నేషనల్ స్టాక్స్ లో పెడదామని ఆలోచన వస్తుంది. 20% మెటల్స్ లో పెడదామని వస్తుంది. 60% ఈక్విటీలో పెడదామని వస్తుంది. డెట్ పర్సెంటేజ్ కొంచెం తగ్గుతోంది, కొంచెం కొత్తగా ఇది చేసే వాళ్ళందరూ. డెట్ మీద ఎందుకంటే ఇవాళ 1 కోటి ఉందంటే 10 సంవత్సరాల తర్వాత నా దగ్గర అదే కోటి ఉందంటే నేను డెఫిసిట్ ఉన్నట్లు లెక్క. సో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో ఈక్విటీ మీద నమ్మకంతో నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంది, పే చెక్స్ కూడా ఒక ఫ్యామిలీకి డబుల్ పే చెక్స్ వస్తున్నాయి. సో ఆ ఇద్దరికి వస్తున్నాయి కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. సో ఎవరైనా సరే ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్టర్నేట్ అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ లో కొంత పర్సంటేజ్ పెట్టుకోవచ్చు డైవర్సిఫై చేసి. అంటే మన ఇష్యూస్ బట్టి, గోల్స్ అండ్ టార్గెట్స్ బట్టి అట్లా టైం కి అమౌంట్ రావాలంటే ఆ ఫైనాన్షియల్ ప్లాన్ దాని ప్రకారంగా ముందుకెళ్ళొచ్చని ఇది. లేకపోతే ఏంటంటే టైం కి రాకుండా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఉపయోగం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. సో స్టాక్ మార్కెట్ కి సంబంధించి కూడా ప్రజెంట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా సేఫ్ జోన్ లో ఈ గేమ్ ఆడాలని తెలియజేసినందుకు. సో చూద్దాం ఏం జరగబోతుంది.